హలో అందరికీ. ఈరోజైతే నా డే ఎలా స్టార్ట్ అవుతుందో మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అందుకే నా మార్నింగ్ రొటీన్స్ మొత్తం మీకు చూపిస్తున్నాను. మార్నింగ్ లేవగానే ఊడ్చేసి తూడ్చి బయట ముగ్గేసి తర్వాత దీపం పెట్టేసి వాటర్ బాటిల్స్లో అసలే సమ్మర్ కదా, వాటర్ బాటిల్స్ వాటర్ ఫిల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. తర్వాత నేను వెయిట్ లాస్ కోసం ఫ్రెష్ అండ్ షేక్ తాగుతానన్నమాట డైలీ. నా వెయిట్‌కు అంటే నా హైట్‌కి తగ్గ వెయిట్ అనేది నేను లేను. ఒక 20 కేజెస్ ఎక్స్ట్రా ఉన్నానన్నమాట. అయితే ఇప్పటివరకైతే ఒక 10 కేజెస్ నేను వెయిట్ లాస్ అయినా. అది కూడా ఈ షేక్ తీసుకోవడం వల్లనే నేను వెయిట్ లాస్ అయినా అన్నమాట. అందుకే ఇది డైలీ తీసుకుంటాను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ తీసుకుంటాను. ఆఫ్టర్నూన్ మాత్రమే లంచ్ చేస్తాను. ఇప్పుడు ఇది షేక్ తాగిన తర్వాత అసలు ఈ షేక్ అయితే చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ కూడా అవసరం లేదు, అలా ఉంటుంది. కూల్ వాటర్ తోటే చేసుకోవాలి షేక్ అనేది. తర్వాత ఆకుకూరలు తింటే చాలా మంచిది, ఐరన్ వస్తుంది కాబట్టి ఎక్కువ నేను పాలకూర, చుక్కకూర అలాంటి ఆకుకూరలు తెచ్చుకుంటాను. ఇలా పాలకూర కడిగి తర్వాత ఆనియన్ అయితే కట్ చేస్తున్నా. అసలు ఫ్రైడే ఆనియన్ కట్ చేయొద్దు అంటారు, ఎందుకంటే ఆడపిల్ల ఫ్రైడే రోజు ఏడవద్దు ఇంట్లో అని అంటారు. సో కానీ నేను ఫ్రైడే తింటాను ఆనియన్, కానీ మండే తినను. అందుకే ఆనియన్ ఫ్రైడే కట్ చేసి వేస్తున్నాను కర్రీలో. అసలు ఈ వేరే నైఫ్ నాకు అసలు కట్ చేయడానికి రాదు. ఇది అసలు ఫ్రూట్స్ కట్ చేసే నైఫ్. అసలు ఈ చాకుతో కట్ చేస్తేనే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అందుకే ఈ చాకుతోటే కూరగాయలన్నీ కట్ చేస్తాను. ఇంట్లో స్టీల్ నైఫ్లు ఉన్నాయి, కానీ అసలు దాంతో అయితే అస్సలు కట్ చేయడం రాదు నాకు సరిగా. ఇది అయితేనే చాలా షార్ప్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. అందుకే ఇది యూజ్ చేస్తున్నా. ఇంకా తర్వాత అయితే ప్యాన్ పెట్టుకున్నాను. అది కుక్కర్ది ఉంటుంది కదా, అది పెట్టేసి దాంట్లో కొద్దిగా ఆయిల్, ఎక్కువ ఆయిల్ తినట్లేదు వెయిట్ లాస్ చేయడం వల్ల. అందుకే కొంచెమే ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు దినుసులు వేసుకొని ఆనియన్ వేసుకున్నాను. తర్వాత ఇలా కలుపుకోవాలి. లేడీస్కి ఏముంది, ఎప్పుడు ఇంట్లో ఉంటే బోర్గా కొడుతుంటుంది కదా, అలా బోర్గా కొట్టకుండా నా డే నా డే రొటీన్ ఎలా ఉంటుందో ఒకసారి వీడియో తీసి అవి యూట్యూబ్లో పెడదాము, పోస్ట్ చేద్దాము అని ఈరోజైతే నేను ఇలా యూట్యూబ్లో నా డైలీ రొటీన్ అనేది నేను షేర్ చేసుకుంటున్నాను. ఇక దాంట్లో అయితే ఈ పాలకూర వేసి కలబెట్టుకొని మంచిగా కలబెట్టి తర్వాత మూత పెట్టేసుకోవాలి. పాలకూర అనేది ఎంత పాలకూర ఉన్నా కూడా కొంచెమే అవుతుంది. ఇది నా ఒక్కదాని కోసమే కాబట్టి ఒక 3 కట్టలు తెచ్చి కట్ చేసి ఫ్రై చేస్తున్నాను. అసలు పాలకూర చాలా మంచిది హెల్త్కి. కాకపోతే మనకే ఇప్పుడు అయినా పెస్టిసైడ్స్ ఎక్కువ స్ప్రే చేస్తున్నారు కాబట్టి తినాలనిపిస్తలేదు. కానీ తప్పదు కదా, ఇప్పుడున్న రోజులలో అన్ని కెమికలే. తినాలి కాబట్టి తప్పదు కాబట్టి తినాల్సి వస్తుంది. నేనైతే అసలు వెయిట్ లాస్ తోటి చాలా అంటే చాలా బాధపడ్డాను. ఎలా వెయిట్ లాస్ అవ్వాలి, ఎట్లా ఏంటి యూట్యూబ్లో చూసి చాలా ఫాలో అయ్యాను, కానీ అస్సలు సెట్ అవ్వలేదు. అండ్ ఫ్యాట్ లాస్ అస్సలు అవ్వలేదు. ఫ్యాట్ లాస్ అయితేనే మనకి మజిల్ అనేది గెయిన్ అవుతుంటుంది. మజిల్ గెయిన్ చేసుకుంటేనే మనకి హెల్త్ అనేది బాగుంటుంది. ఫ్యాట్ ఎక్కువ ఉండి మజిల్ మొత్తం తగ్గిపోయినా కూడా హార్మోన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే మనం లేడీస్ ఎప్పుడైనా ఫ్యాట్ లాస్ చేసుకొని మజిల్ గెయిన్ చేసుకుంటేనే ఫిట్గా ఉంటాము అండ్ హెల్తీగా ఉంటాము. ఎవరైనా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారంటే ఫస్ట్ ఫ్యాట్ లాస్, మజిల్ లాస్ అంటే ఏంటి తెలుసుకొని తర్వాత వెయిట్ లాస్ కోసం ట్రై చేయండి. నేను ఇక బియ్యం అయితే చాటలో పోసాను. తర్వాత దాంట్లో మొత్తం ఎట్లా అంటే నల్లటి రాళ్ళు ఉన్నవి. అయితే దానికోసం ఇక చెరిగి దాంట్లో పోసి కడిగేసి స్టవ్ పైన పెట్టేసిన. బియ్యము ఇటు కర్రీ అవుతుంది, అటు రైస్ అవుతుంది. అవి అవుతుంటే ఇంకా గిన్నెలు అయితే తోమేస్తున్నాను. ఎప్పుడు ఉన్నదే కదా లేడీస్కి, ఎప్పుడు గిన్నెలు, బట్టలు, క్లీనింగు మొత్తం ఇదే ఇంకా లోకం. జాబ్ చేసే వాళ్ళకైతే ఇంకా కష్టం. ఇంట్లో చేసుకోవాలి, జాబ్కి వెళ్ళాలి. అసలు ఎంత టైర్డ్ అవుతారంటే లేడీస్ అంతా టైర్డ్ అవుతారు. ఇప్పుడున్న డేస్లో అసలు
మెంటల్ పీస్ అనేదే లేదు. స్ట్రెస్ ఎక్కువ ఉంది లైఫ్‌లో. అసలు అందుకే చాలామందికి హార్ట్ అటాక్స్ అనేవి వస్తున్నవి. మెంటల్ పీస్ అనేది చాలా అంటే చాలా అవసరం ఇప్పుడున్న లేడీస్‌కైతే. జెంట్స్‌కి కూడా అవసరమే. కాకపోతే లేడీస్ ఎక్కువ ఇంట్లో ఉండి నేనేం చేయట్లేను, నేనేం డబ్బులు సంపాదిస్తలేను, ఎప్పుడు హస్బెండ్ పైన డిపెండ్ అయ్యి ఉండాలి అనే ఒక డైలమాలో ఉండిపోతాం కదా లేడీసు. అందుకే కొంచెం మెంటల్‌గా చాలా అంటే చాలా సఫర్ అవుతుంటారు. ఏదో ఒక లేడీస్ అయితే ఏదో ఒక పని పైన ఉండి ఆ మనీ ఎర్న్ చేసుకోవాలి. ఎందుకంటే మెంటల్‌గా మనం స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఎప్పుడు బిజీగానే ఉండాలి. బిజీగా లేనామనుకో మనకెప్పుడు స్ట్రెస్ అనిపిస్తుంటది మైండు. ఇంట్లో ఉంటే ఇంట్లో కూర్చొని తింటుంది అని అంటారు. బయటికెళ్తే అబ్బో! ఈమె జాబ్ చేస్తుంది అన్నట్టు ఒక రకంగా అంటారు. అసలు మనుషులు ఎలా ఉన్నా కూడా ఏదో ఒకటి అంటనే ఉంటారు. ఈ గ్లాస్ నేను డీమార్ట్‌లో తీసుకున్నా. అది కూడా షేక్ కోసమే తీసుకున్నా. చాలా బావుంటాయి. కాకపోతే వెయిట్ ఎక్కువుంటది. చాలా అంటే చాలా బావుంటదది. దాంట్లో షేక్ తాగుతుంటే కూడా మంచిగా అనిపిస్తుంటది ఫీలింగు. స్టీల్ దాంట్లో అయితే తాగకూడదు షేక్. అందుకే గాజు గ్లాస్‌లో తాగుతున్నాం. ఇంగ అంతే అండి అయిపోయింది. రైస్